అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. సో నేను ఎవ్రీ వీక్ నేను వీడియోస్ అయితే ఆపకుండా పెడతానని చెప్తున్నా. ఖచ్చితంగా నెక్స్ట్ డేకి ఏదో ఒకటి అసలు మీ కామెంట్స్, నా వీడియోస్ అసలు ఎంత మిస్ అవుతున్నానో అండి. నేను ఇంక అందుకనే చెప్పను. సో మనం ఇప్పుడు లేట్ చేయకుండా సబ్జెక్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ వీడియోలో నేను ఇచ్చినటువంటి ఛాలెంజ్ హిడెన్ జిమ్ ఎలా పలకాలి ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. హిడెన్ జిమ్ అంటే మీరందరూ కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. పేర్లు అనౌన్స్ చేయలేదు, సారీ. అండ్ మీకు చెప్పాను కదా విన్నర్ ఎవరు అనౌన్స్ చేస్తానని. ఖచ్చితంగా ఇవాళ నైట్ చీటీలు రాసి ఆ వీడియో కూడా రేపు కానీ ఎల్లుండి కానీ వీడియోలో నేను యాడ్ చేసి పెడతాను. సో ఎవరు అనేది చూద్దాం. నాకు కూడా ఈగర్గా ఉంది. సో హిడెన్ జిమ్ అంటే అందరికీ తెలియని అద్భుతమైన ప్రదేశం లేదా వస్తువు అని అర్థం అండి. అంటే దాగి ఉన్న రత్నం అంటే ఆ ప్రదేశం కానీ ఆ వస్తువు కానీ ఇంతవరకు ఎవరికి తెలియదు అన్నమాట. దాన్ని మనం సడన్గా చూసామనుకోండి, ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఇదొక ఫ్రేజ్. ఓకేనా, అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మందికి తెలియనటువంటి విలువైన దాని గురించి ఏదైనా చెప్పాలి అంటే ఈ ఫ్రేజ్ వాడతామన్నమాట. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే దిస్ బుక్ ఈజ్ ఏ హిడెన్ జిమ్ ఫర్ ఇంగ్లీష్ లర్నర్స్. ఇంగ్లీష్ నేర్చుకునే వారికి ఈ పుస్తకం ఒక దాగి ఉన్న రత్నం లాంటిది, అంటే అంత విలువైనది అని అర్థం. మీకు ఎప్పుడు చెప్పిన విధంగానే కమెంట్ సెక్షన్లో మోర్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది. వీటి మధ్య తేడా ఏంటి, అసలు వీటిని ఏ సందర్భాల్లో వాడతాం, వీటి అర్థం ఏమిటి, మనం ఎక్కడ ఎందుకు తప్పులు చేస్తున్నాం, ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే నేర్చుకుందామండి. ఈవెన్ ట్రిక్స్ కూడా నేర్చేసుకుందాం. ఇంకెందుకు లేటు సబ్జెక్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం హోప్ గురించి తెలుసుకుందామండి. హోప్ అంటే ఆశించడం లేదా ఆశపడడం అండి. రియల్ లైఫ్లో అంటే మన లైఫ్లో జరిగే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే పాజిబిలిటీ. అంటే ఎవరికైనా హెల్త్ బాగోలేదని అనుకోండి, మనం అంటూ ఉంటాం కదా, ఐ హోప్ హీ విల్ రికవరీ సూన్ అంటూ ఉంటాం, అవునా? సో మనం ఆశిద్దాం తను తొందరగా రికవరీ అవ్వాలి అని అంటూ ఉంటారు కదా, అదే అర్థం అనమాట. మీకు బాక్స్లో ఇచ్చింది కూడా అదేనండి. వి యూజ్ హోప్ వెన్ దేర్ ఈజ్ ఏ గుడ్ ఛాన్స్. పాజిబిలిటీ అని చెప్పాను కదా, అది దట్ సంథింగ్ కెన్ హ్యాపెన్. మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ అండి. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి చూద్దాం. మీకు మరింత క్లారిటీ కోసం ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ హోప్ యూ పాస్ ది ఎగ్జామ్. నువ్వు పరీక్షల్లో పాస్ అవుతావు అని నేను ఆశిస్తున్నాను అని అర్థం అన్నమాట. నెక్స్ట్, ఐ హోప్ ఇట్ డజంట్ రెయిన్. ఈరోజు వర్షం పడదని ఆశిస్తున్నాను అని అర్థం. అంటే ఏదైనా పాజిబిలిటీ ఉంది, ఛాన్స్ ఉంది జరగడానికి అన్న వాటిని మనం హోప్ వాడతామండి. మీకు ఇప్పుడే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్, విష్ అంటే మన అందరికీ తెలుసు, లేచిన దగ్గర నుంచి ఎవరో ఒకళ్ళకి ఏదో విధంగా మనం విష్ చేస్తూనే ఉంటాం. విష్ అంటే మన కోరికని వ్యక్తం చేయడం లేదా కోరిక కోరుకోవడం అని మన వాడుక భాషలో అంటారండి. అంటే ఇంపాసిబుల్ లేదా అన్లైక్లీ ఆర్ స్పెషల్ గ్రీటింగ్స్ చెప్పడానికి మాత్రమే విష్ వాడతామన్నమాట. మీకు కింద బాక్స్లో అదే ఇచ్చాను చూడండి. సో ఇప్పుడు మనం ఇంకొంచెం క్లారిటీ కోసం ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఐ విష్ ఐ హ్యాడ్ మోర్ మనీ. ఇది అందరికీ ఉంటుంది కదా కోరిక, నా దగ్గర ఇంకా ఎక్కువ డబ్బు ఉంటే బాగుండని కోరుకుంటున్నాను. నెక్స్ట్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇది మనం అందరం చెప్తూనే ఉంటాము, నీకు అన్నీ మంచి జరగాలని కోరుకుంటున్నానని చెప్తున్నాం అనమాట. సో అర్థమైంది కదా, ఇంకెలాంటి కన్ఫ్యూజన్స్ అయితే లేవనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఒక ట్రిక్ నేర్చుకుందాం గుర్తుపెట్టుకోవడానికి. సో హోప్ అనగానే ఇంకా జరిగే అవకాశం ఉంది అంటే పాజిబిలిటీ అని గుర్తుపెట్టుకోండి. విష్ అనగానే మీ అందరికీ తెలుసు, అసలు నేను చెప్పాల్సిన పనే లేదు అసలు. అర్థమైంది కదా. సో మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో అయితే నేను తప్పకుండా అనౌన్స్ చేస్తాను.
ఐ ఫిల్ ఇన్ ద బ్లాంక్ యూ పాస్ ద ఇంటర్వ్యూ. కింద 2 ఆప్షన్స్లో ఏది కరెక్ట్? నెక్స్ట్ ఐ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఐ వర్ రిచ్. ఏంటి ఏ ఆన్సర్ అనేది కరెక్ట్ అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి, అట్ ద సేమ్ టైం హైప్ చేయండి. సో ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే కనుక తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే చూస్తున్నట్లయితే కంటెంట్ యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.